నమస్కారం వాజీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో యోగాంధ్ర. రామధనస్సు ఆకృతిలో 1500 మంది యోగాసనాలు ప్రదర్శన. బాంబు కుట్ర కేసు ఎన్ఐఏకి అప్పగింత. సిరాజ్తో కాంటాక్ట్లో ఉన్న మరో 6గురి అరెస్టు చేసిన ఎన్ఐఏ. గజపతి నగరం ఎంపీడీఓ కార్యాలయంలో మంత్రి కొండపల్లి సమీక్ష. విష జ్వరాలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ. వివరాలు చూద్దాం. పర్యాటక ప్రదేశాలలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా జిల్లాలోని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈరోజు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ క్షేత్రంలో కొలువుదీరిన రామనారాయణుని పాదాల చెంత రామధనస్సు ఆకృతిలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ సహా సుమారు 1500 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పరిసర గ్రామాల ప్రజలు భక్తి ప్రపత్తులతో యోగాసనాలు వేశారు. ఉదయాన్నే 7 గంటలకు పెద్ద ఎత్తున ప్రజలు యోగా పట్ల ఆసక్తి గల వారంతా తెల్లని దుస్తులు ధరించి యోగాంధ్ర కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా గురువులు ఆరిశెట్టి ఇందుమతి, ఆరి సుందర శివరావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో సుమారు 45 నిమిషాల పాటు పలు యోగాసనాలు వేయించారు. యోగాసనాల ప్రదర్శన అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ రామనారాయణ దర్శనాన్ని కల్పించడంతో పాటు తీర్థ ప్రసాదాలను ఎన్సీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జేసీ సేతు మాధవన్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, పర్యాటక అధికారి కుమారస్వామి, డిఎస్డీఓ వెంకటేశ్వరరావు, డిఎంఎన్హెచ్ఓ జీవన్ రాణి, ఆయుష్ అధికారి ఆనందరావు తదితరులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలలో కూడా పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. విజయనగరం కస్బా స్కూల్ ప్రధానోపాధ్యాయులు శంకర్రావు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ 2025 నుంచి 26 విద్యా సంవత్సరానికి కస్బా హై స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు, బట్టలు అందిస్తుందని తెలిపారు. విద్యార్హత ఉన్న బోధనా సిబ్బంది విద్యాబోధన చేస్తారు కాబట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అడ్మిషన్స్కి వచ్చేటప్పుడు తల్లిదండ్రులందరూ కూడాను మీరు మీ పిల్లలు చదివే పాఠశాల యొక్క టీసీ కానీ, రికార్డ్ షీట్ కానీ, ఆధార్ కార్డులు, స్టూడెంటు పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డులు,
మరియు బ్యాంక్ అకౌంటు రేషన్ కార్డులతో పాటు వచ్చినట్లయితే పాఠశాలలో ప్రవేశ దరఖాస్తు నింపి మీ పిల్లల్ని పాఠశాలలో చేర్చుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల వసతులు కూడాను నగరపాలక ఉన్నత పాఠశాల కస్బమ్మ పాఠశాల నందు విద్యార్థులందరికీ కూడా సమకూర్చడం జరుగుతుంది. మరి ముఖ్యంగా 2025-26 విద్యా సంవత్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రలో భాగంగా ప్రతి విద్యార్థికి కూడా స్టూడెంట్ కిట్ అనేది అందజేయడం జరుగుతుంది. స్టూడెంట్ కిట్లో ప్రతి విద్యార్థికి తన చదువుకు కావాల్సిన ప్రతి సామగ్రిని కూడా ప్రభుత్వం అందజేస్తుంది. మరి ముఖ్యంగా పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ అయితేనేమి, సైన్స్ ల్యాబ్ అయితేనేమి, చక్కనైన టాయిలెట్స్ అయితేనేమి, మరి ముఖ్యంగా విద్యార్థులందరూ కూడాను బయటికి మధ్యాహ్న వేళల్లో బయటికి వెళ్లకుండా రుచికరమైన మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి పాఠశాలలో నిర్విరామంగా అమలు చేయడం జరుగుతుంది. గత విద్యా సంవత్సరంలో ఫలితాల్లో 10వ తరగతి పబ్లిక్ ఫలితాల్లో మంచి ఫలితాలను సాధించాం. 20 మంది విద్యార్థులకి 500కు పైగా మార్కులు తీసుకొని రావడం, పాఠశాలలో మంచి మార్కులు 584 మార్కులతో శివాజీ అనే అబ్బాయికి సాధించడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు అనేక మార్పులతో అనేక వసతులతో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడాను మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలైన నగరపాలక ఉన్నత పాఠశాల కస్బానందు విద్యార్థులను చేర్చవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఏడాది పూర్తి కావస్తున్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదని వైకాపా మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు విమర్శించారు. పూసుపాటి రేగ వైకాపా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేశారు తప్ప ఏడాది కావస్తున్న ప్రజలకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు తప్ప ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని ఆయన ఆరోపించారు. పార్టీ కోసం ప్రజల కోసం నిరంతరం శ్రమించే ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని ఆయన అన్నారు. నవరత్నాలలో భాగంగా ప్రతి ఏటా రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అన్ని విధాలా ఆదుకున్న నాయకుడు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. ప్రజలు ఎవరు అధైర్య పడవద్దని, నాయకులు కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండి పార్టీ కోసం ప్రజల కోసం నిరంతరం శ్రమించాలని, అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన కార్యకర్తలకు గుర్తు చేశారు. జూన్ 4వ తేదీన చేపట్టబోయే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భోగాపురం పూసుపాటిరేగ మండల పార్టీ అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, పతివాడ అప్పలనారాయణ, మహంతి శ్రీనివాసరావు, పడాల భానుప్రకాష్, పడాల పతివాడ కృష్ణవేణి తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు నడిపించడానికి కష్టమని చెప్పినటువంటి ఆలోచనలో ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఎన్ని నడిపిస్తానని చెప్పని ఆయన చెప్పారు. వీళ్ళు అశ్రద్ధ అసహమందులాగా పాత నడిపిస్తామని చెప్తున్నారు. అన్నారు ఆ ఫోకస్ 600 పథకానికి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవే లేదు, పాతవన్నీ చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తారు. కూటమి ప్రభుత్వం ఈ పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో మాటలు మాట్లాడారు. కొత్తగా ఫోకస్ 6 కూడా అందుకుందామని చెప్పి ఆశపడ్డారు. ఆశతో తుప్పని తీశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఓడిపోవడం వాటమంటే లేదు. కనీసం ప్రతిపక్షంలో కూడా లేకుండా ఇవాళ అబద్ధపు మాటలు నమ్మి రాష్ట్రంలో ప్రజలందరూ రైతులందరూ కూడా మోసపోయేవారు. ఇవాళ రాష్ట్రంలో చిన్నాభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మన గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ మనందరం కూడా ఐక్యతతో ఈ కూటమి ప్రభుత్వానికి గుర్తొచ్చినట్టుగా మన రాష్ట్రంలో పిలిపించారు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు. ఆ పిలుపు మేరకు 4వ తారీఖు ఉదయం 10 గంటలకి 4 మండలాల్లో హెడ్క్వార్టర్లో ఎక్కడో చేయమన్నారు. నేను గౌరవ జిల్లా ముఖ్య చైర్మన్ గారు పార్టీ అధ్యక్షులు ఒక మాట అన్నారు. నెల్లిమర్ల హెడ్క్వార్టర్ కాన్స్టిట్యూన్సీ హెడ్క్వార్టర్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ సైడ్ అయిపోతుంది, ఊరితో సంబంధం ఉండదు. ఏ కార్యక్రమం చేసినా సరే అంత మైలేజ్ రాదు. అందుకని ఊరు సెంటర్లో ఉన్నటువంటిది, ఊరిలో ఉన్నటువంటిది పూసుకట్ట పోతే భోగాపురం చెప్తే నగ్గాలు కూడా ఊరికి అవసరం ఉందని చెప్పని చెప్పడం జరిగింది.
మన సైనికుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు. దేశం కోసం అసువులు బాసిన అమర జవాన్ల త్యాగం నిత్య స్మరణీయమని ఆయన పేర్కొన్నారు. జిల్లా సైనిక సంక్షేమ శాఖ తన కార్యాలయం ప్రాంగణంలో నిర్మించిన యుద్ధ స్తూపాన్ని వాల్ ఆఫ్ హీరోస్ శిలాఫలకాన్ని కలెక్టర్ అంబేద్కర్ ఆవిష్కరించారు. జిల్లాకు చెందిన అమర సైనికులకు ఈ సందర్భంగా పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు. మాజీ సైనికుల కుటుంబాలను గౌరవపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సైనికుల ధైర్య సాహసాలు వారి త్యాగం ఎప్పటికీ మరిచిపోలేనివని కొనియాడారు. అహర్నిశలు సరిహద్దులలో వారు కాపలాగా ఉండబట్టే మనమంతా దేశంలో క్షేమంగా ఉండగలుగుతున్నామని చెప్పారు. సైనికులకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని స్పష్టం చేశారు. జిల్లాలో మాజీ సైనికుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారానికి త్వరలో సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ చెప్పారు. We'll try. Remembering our fallen soldiers is one part of it, but the people who are already serving, who are retired and who have given their prime to the nation, needs to be supported by the district administration. There's a growing demand of ECHS to be opened here, and a canteen which is required by all the ex-servicemen here. They have to otherwise visit Vizag or Srikakulam, which is not feasible in today's time. So I'll request the district administration to kindly look into these aspects of theirs and allot the land, which is a long-standing demand of theirs, so that they get benefited from this. At the outset, I'd also requested you all, whenever you come, we are here as a NCC unit. We open up memorials, but they need to be maintained. So anyone who is coming to Jila Sainik Welfare Officer, please ensure that we do the upkeep of this memorial. We, my battalion, in whatever respect, anything that is required of us to maintain it, it should be done periodic maintenance. Otherwise, these memorials die down. We should keep ensuring that new memorial, new names of the persons who attend martyrdom, their names get added, and we maintain this memorial in times to come. We should always ensure that upkeep of this memorial, so that when we pass through this, we pay our last respects to the people who have passed away. Thank you very much for having invited me. Thank you. వీర జవానులు వారు మరణం పొందితే వారిని జ్ఞాపకార్థంగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఇటువంటి స్తూపాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజంగా ఒక విధంగా అది బాధాకరమైనప్పటికీ వారిని మనం జీవితాంతం కూడా వాళ్ళని స్మరించుకునే అవకాశం దీని ద్వారా కూడా మనకు వస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈ స్తూపం ఉండవలసింది ఇక్కడ కాదు, ఇంత లోనకు ఉండకూడదు. ఇది ప్రజలకు కనపడాలి. ప్రతి ఒక్కరూ దాన్ని ప్రతిరోజు చూసే అవకాశం ఉండాలి. ఉంటేనే వారికి మన సైనికులు చేసిన త్యాగం కానివ్వండి, వారి త్యాగం నుండి పొందే స్ఫూర్తి కానీ కలుగుతుంది. వారి ప్రాణాలు మన ప్రాణాలు కాపాడడం కోసం పోగొట్టుకున్న ప్రాణాలు అవి. వాటిని మనం గౌరవించుకోవాలి. వారికి కావాల్సిన అన్ని విధాలకు కూడా మనం సహాయ సహకారం అందించాలి. వారి నుండి కూడా స్ఫూర్తి పొందాలి. నెక్స్ట్ భవిష్యత్తు కూడా వారికి తెలియాలి. ఆ స్ఫూర్తి వాళ్ళు పొందాలంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం ఉంటుంది. అలాగే కొంతమంది పెద్దలు మాజీ సైనికులు చెప్పినట్టుగా వారికి కావలసిన ఎటువంటి విషయాల్లోనే ఒకసారి తర్వాత డిస్ట్రిక్ట్ సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ గారితో ఒకసారి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ నాకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయి. అట్లా కొన్ని సమస్యలు నాకు ఐడియా ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి కావలసిన అన్ని రకాలుగా కూడా అన్ని కోణాల్లో కూడా మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. ఎక్కువగా ఈ మాజీ సైనికులకు సంబంధించి భూ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఒకసారి మీ డిస్ట్రిక్ట్ సైనిక మీరు ఒకసారి వీళ్ళతో మాట్లాడి ఎక్కడెక్కడ ఏమున్నాయో మీరు ఐడెంటిఫై చేసి చెప్తే దాన్ని బట్టి మనం మండల వారీగా ఒకసారి కావాలంటే మనం పర్సనల్గా విజిట్ చేసి నేను పర్సనల్గా విజిట్ చేసి అవి పరిష్కరించే విధంగా చర్య తీసుకుంటారని మీ అందరూ తెలియజేయడం జరుగుతుంది. భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా చూడాలని ఉగ్రవాద భావజాలంతో దేశంలో పలు ప్రధాన పట్టణాలలో బాంబు పేలుళ్ల కుట్ర పన్నిన సిరాజ్ సమీర్లను ఎన్ఐఏ కేంద్ర నిఘా సంస్థ ఈ నెల 16వ తేదీ రాత్రి 11:30 సమయంలో స్థానిక టూటౌన్ పోలీసుల సహకారంతో అరెస్టు చేసిన విషయం వాజీ ప్రేక్షకులకు తెలిసిందే. సిరాజ్ను అరెస్టు చేసిన నిఘా వర్గాలు సిరాజ్ ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్లో ఉంటున్న సమీర్ను కూడా అరెస్ట్ చేశారు.
బాంబు పేలుళ్లలో నిందితులైన ఇద్దరిని విజయనగరం జిల్లా కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు పూర్వపరాలను విన్న జిల్లా కోర్టు నిందితులిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఇద్దరు నిందితులను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. బాంబు పేలుళ్లకు సంబంధించిన సమాచారం రాబట్టేందుకు సిరాజ్ సమీర్లను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజయనగరం 2 టౌన్ పోలీసులు జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. కస్టడీ పిటిషన్ను రిజర్వ్లో ఉంచిన జిల్లా న్యాయమూర్తి ఈ నెల 22వ తేదీన వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ తీర్పునిచ్చారు. కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న సిరాజ్ సమీర్లను విజయనగరం 2 టౌన్ పోలీసులు కస్టడీకి తీసుకుని వచ్చి విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల ఆవరణలో విచారణ చేపట్టారు. విచారణలో 2 టౌన్ పోలీసులతో పాటు ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు కూడా పాల్గొన్నాయి. విచారణ చేపట్టిన విచారణ బృందాలు సిరాజ్ సమీర్లను వేరువేరుగా పెట్టి విచారణ ప్రారంభించారు. ఇద్దరు నిందితులు మొదటి 2 రోజులు విచారణదారులకు సహకరించినప్పటికీ కూడా 3వ రోజు నోరు విప్పారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర ప్రాంతాలలో బాంబు బ్లాస్టింగ్కి ప్రణాళిక రూపొందించారని తెలిపారు. ఈ బాంబు బ్లాస్టింగ్ పక్కా అమలు చేసేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా యువతను ఆకర్షించేందుకోసం స్లీపర్ సెల్ ఏర్పాటులో భాగంగా ISIS అనే సంస్థను కూడా ఏర్పాటు చేశామని, ఇందులో సుమారు 20 మంది వరకు జిహాదీలుగా మారే విధంగా ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లుగా NIA విచారణలో వెలుగులోకి వచ్చింది. అలాగే బాంబు కుట్రలకు సంబంధించి సిరాజ్ సమీర్లకు ఆర్థికంగా నిధులను సమకూర్చేందుకు సౌదీ అరేబియాకు చెందిన సయ్యుద్దీన్, ఒమెన్లతో పాటు ఇతర దేశాల హ్యాండ్లర్లు వీరికి ఇద్దరికీ టచ్లను ఉన్నట్లుగా తెలిసింది. అలాగే సిరాజ్ సమీర్లకు మ్యాజిక్ లాంతర్ ఖాతాల ద్వారా నిధులు సమకూర్చినట్లుగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అయితే 7 రోజుల కస్టడీలో విచారణ చేపట్టిన విచారణ అధికారులకు కీలక సమాచారం రాబట్టారు. కోర్టు ఇచ్చిన విచారణ సమయం పూర్తి కావడంతో ఈ నెల 22వ తేదీన నిందితులిద్దరిని వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రం 4:30 ప్రాంతంలో కోర్టులో హాజరుపరిచారు. నిందితులను పరిశీలించిన జిల్లా జడ్జ్ రిమాండ్లో భాగంగా సిరాజ్ సమీర్లను విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్కి తరలించారు. సిరాజ్ సమీర్ ఇచ్చిన సమాచారం మేరకు వరంగల్లో ఉన్న ఫర్హాన్ మొయిద్దీన్, ఖాజీపేటకు చెందిన మరో యువకుడితో పాటు సిరాజ్ సూచన మేరకు ఇతర రాష్ట్రాల్లో ఫర్హాన్ ఎవరెవరిని కలిశాడు అనే కీలక సమాచారం రాబట్టిన NIA విచారణ బృందం ఇప్పటికే సిరాజ్ అనుచరులుగా గుర్తించిన 6గురు NIA అరెస్ట్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కుట్రను బట్టబయలు చేసింది. ఈ కేసులో మూలాలను ఛేదించేందుకు NIAకి అప్పగించాలన్న ఆలోచనలో కేంద్రం నిఘా వర్గాల్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కేసును NIAకి అప్పగిస్తే FIR రిజిస్టర్ చేసిన తర్వాత జిల్లా కోర్టులో, PD కోర్టులో పిటిషన్ వేసి జిల్లా కోర్టులో ఇచ్చిన తీర్పును పొందుపరుస్తూ NIA కోర్టులో కస్టడీ పిటిషన్ వేయాలి. NIA కోర్టు కస్టడీకి అనుమతి ఇస్తే సిరాజ్ సమీర్లతో పాటు నిన్న వరంగల్, ఖాజీపేటలో అరెస్టు చేసిన 2 నిందితులతో పాటు మరో 4గురిని NIA కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టనుంది. అప్పటి వరకు సిరాజ్ సమీర్లు ఇచ్చిన సమాచారంతో పాటు నిన్న NIA అరెస్టు చేసిన 2 యువకుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు NIA బృందం విచారణను వేగవంతం చేసింది. మంచం మీద ఉన్న కార్డుదారులను గుర్తించి నేరుగా వారి ఇళ్లకు వెళ్లి సరుకులు అందజేయాల్సిన బాధ్యత డీలర్లదేనని సివిల్ సప్లై DT మురళి సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం డీలర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లోనే డీలర్ల ద్వారా కార్డుదారులందరికీ సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, అందుకు అనుగుణంగా ప్రతి కార్డుదారుడికి సరుకులు పంపిణీ చేసే బాధ్యత డీలర్లదేనని ఆయన అన్నారు. సరుకుల పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరిగినా డీలర్లే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 రోజుల పాటు కార్డుదారులకు అందుబాటులో ఉండి సరుకులు పంపిణీ చేయాలని, అలాగే తూకంలో తేడాలు వస్తే ఫిర్యాదు అందితే చర్యలు తప్పకుండా తీసుకుంటామని అన్నారు.
మండలంలోని 34 డిపోల ద్వారా సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రతి నెలలు బాధ్యతాయుతంగా డీలర్లు పనిచేయాలని ఆయన సూచించారు. ఎలక్ట్రానిక్ మిషన్లు సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది తనిఖీ చేసుకుని వాటి ద్వారా తరుగులు రాకుండా చూసుకోవాలని సూచించారు. పరిపూర్ణ ఆరోగ్యానికి యోగా చక్కటి మార్గమని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వెంకటలక్ష్మి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి యోగా విశేషతను తెలియపరిచే విధంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ నెల రోజుల పాటు యోగాంధ్ర 2025 పేరిట రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ఇందులో భాగంగా ఈరోజు గాంధీ విగ్రహం ప్రాంతంలో యోగాసనాలు వేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా పట్ల అవగాహన పెంచుకొని సులభ రీతిలో యోగాసనాలు వేయడం ద్వారా ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శారీరక మానసిక ఉల్లాసానికి యోగా దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు, సిబ్బంది, మొప్మా సిబ్బంది, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ గాంధీ సెంటర్ పెద్ద చెరువు జంక్షన్ దగ్గర యోగా ఆసనాల అభ్యాసం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలా మంది చిన్నపిల్లలు కూడా రావడం విశేషం. ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. అలాగే సచివాలయ స్థాయిలో కూడా సచివాలయ సిబ్బంది అందరూ కూడా యోగా ట్రైనర్లుగా 5 లొకేషన్స్లో 640 మంది వరకు కూడా రోజు ట్రైనింగ్ జరుగుతుంది. వాళ్ళు రేపటి వరకు ఉంది ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వారు సచివాలయంలో ఉన్న ఎవరైతే ప్రధానికి ఉన్నారో వివిధ వర్గాల వారు అందరికీ కూడా ప్రతిరోజు ఒక్కొక్క సెక్రటరీ 50 మందికి చొప్పున శిక్షణ ఇవ్వాలి యోగాలు అన్నది ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారంగానే ప్రతి సచివాలయ పరిధిలో కూడా మేము 3 లొకేషన్స్ని సచివాలయానికి 3 లొకేషన్స్ చెప్పున ఒక సచివాలయంలో 150 మందికి ఒక సెంటర్లో 150 మందికి శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేయదలిచాం. ఆ రకంగా ముందుకు వెళ్తాం. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా సాగించేందుకు మా ప్రయత్నం మేము చేస్తాము. ఈ యోగా అన్నది మన జీవన శైలిని మారుస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ముఖ్యంగా మానసిక ఆనందాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఈ యోగాని చేయడం వల్ల ఆరోగ్యమే కలుగుతుంది తప్ప ఎటువంటి అనర్థాలకు తావులేదు. కాబట్టి అందరూ కూడా మన జీవితంలో ఈ యోగాని ఒక భాగంగా చేసుకోవాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని నగర ప్రజలను కోరుతున్నాను. ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలతో జిల్లా జడ్జి ఎం భవిత సూచనలతో విజయనగరం జిల్లా గంట్యాడ మండల కేంద్రంలోని ఎస్సీ బీసీ సంక్షేమ వసతి గృహాలను శుక్రవారం మధ్యాహ్నం సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ కృష్ణప్రసాద్ సందర్శించారు. ముందుగా ఎస్సీ సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహ భవనానికి జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలతో పనులు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సంక్షేమాధికారి గోలు గోవింద్ సన్యాసరావు పాల్గొన్నారు. అనంతరం స్థానిక బీసీ వసతి గృహాన్ని సందర్శించారు. భవనం గదులు పరిసరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులను పరిశీలించారు. పలు విషయాలపై ఆరా తీశారు. వసతి గృహ సంక్షేమాధికారి తెన్నేటి సీతారాం శర్మ పాల్గొన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఎంతగానో కృషి చేస్తుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి అరుణ పేర్కొన్నారు. నగరంలోని ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో ఈరోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ అవకాశంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత జీతం కోసం ఆలోచించకుండా పని నేర్చుకోవడానికి సంకుచత చూపించాలని అన్నారు. ఉద్యోగ అవకాశాలు దూరంగా ఉండని కొంతమంది యువత మంచి మంచి ఉద్యోగాలను కూడా వదిలేసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అలా కాకుండా క్రమశిక్షణతో ఉద్యోగం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. ఎంప్లాయర్ లాగిన్ అంటే మన యొక్క జిల్లాలో ఎవరైతే ప్రభుత్వ శాఖలు కానివ్వండి, ప్రభుత్వంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ క్వాజీ, స్టేట్ గవర్నమెంట్ క్వాజీ, లోకల్ బాడీస్ అండ్ ప్రైవేట్ సెక్టర్
ప్రైవేట్ సెక్టార్లో వచ్చేసరికి మాకు యాక్ట్ అండ్ నాన్ యాక్ట్ ఉంటుంది. మోర్ దాన్ 25 ఎంప్లాయీస్ ఎవరైతే ఒక కంపెనీలో వర్క్ చేస్తే వారందరూ కూడా యాక్ట్లోకి రావడం జరుగుతుంది. బిలో 25 10 to 25 లోపల ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్న వారు నాన్ యాక్ట్. వీరు కూడా ఏంటంటే ఎంప్లాయర్ రిజిస్టర్లో ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వారు కూడా చేసుకోవచ్చు. వారి ఎంప్లాయర్ లాగిన్ అనేది ఉంటుంది. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత వారి యొక్క కంపెనీ డీటెయిల్స్ని, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అదేవిధంగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకొని వారు మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఎంప్లాయ్మెంట్ రిటర్న్, అంటే ఆ యొక్క కంపెనీలో కానివ్వండి, ప్రభుత్వ సంస్థలో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారనే డీటెయిల్స్ మాకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ పర్పస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాబ్ సీకరు, ఎంప్లాయర్ రిజిస్టర్ అయి ఉంటారు కాబట్టి యాజ్ అండ్ వెన్ ఎవరికైనా వేకెన్సీస్ కనుక ఉన్నట్లయితే మా యొక్క ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వీరు కనుక నోటిఫై చేసినట్లయితే మా దగ్గర నిరుద్యోగులు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారి యొక్క డేటాని కూడా మేము వారికి డైరెక్ట్గా వారికి ఆన్లైన్లోనే పంపించడం జరుగుతుంది. ఈ యొక్క సౌకర్యమే కాకుండా మన యొక్క ప్రభుత్వం వారు జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసరికి మనకి జిల్లాలో జిల్లా ఉపాధి కార్యాలయం మరియు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీడాప్ ఈ యొక్క 3 సంస్థలు కలిపి ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని నియోజకవర్గాలలో కూడా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాము. జాబ్ మేళా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా మా యొక్క పోర్టల్లో జాబ్ మేళా కనుక వ్యూ జాబ్ మేళా కనుక ఓపెన్ చేసినట్లయితే ఆ జాబ్ మేళాలో ఎవరెవరు ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఏమి అనేది కూడా వీరు అభ్యర్థులు చూసుకోవచ్చు. వీటితో పాటు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ కానివ్వండి ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏపీపీఎస్సీ కూడా ఈ యొక్క వెబ్సైట్లోనే మీకు నిరుద్యోగ అభ్యర్థులకు కనబడడం జరుగుతుంది. విజయనగరం జిల్లాలో పరిశ్రమలకు సకాలంలో అనుమతులు జారీ చేయడంతో పాటు యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు జరిగింది. జిల్లాలో కొత్త పరిశ్రమలకు అనుమతులు, పారిశ్రామిక వాడల స్థాపనకు ఉన్న అవకాశాలను, భూముల కేటాయింపు, రుణ మంజూరు తదితర అంశాలపై ఈ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఏ శాఖ వద్ద కూడా దరఖాస్తులు పెండింగ్ ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించి పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించాలని సూచించారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు, పెట్టుబడులు మొత్తం, వాటి ద్వారా కల్పించే ఉపాధి అవకాశాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో గల జగన్నాథపురం ఇలవైపు శ్రీ 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 ఎర్ర కంచమ్మ అమ్మవారి పండుగలో సిరిమానోత్సవానికి కావాల్సిన సిరిమాను చెట్టును తీసుకుని వచ్చి సిరిమాను తయారీదారులకు అప్పగించేందుకు సమయం ఆసనమైంది. కాబట్టి మే 30వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు అందరూ ఆలయ వద్దకు చేరుకొని అక్కడ నుంచి కలిసిగట్టుగా వెళ్ళి అమ్మ దీవెనలో ఉన్న సిరిమాను చెట్టును తీసుకొని వద్దాం. కావున రైతులు, గ్రామ ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ సేవా సభ్యులు మరియు భక్తులందరూ ఈ సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రధానంగా పామాయిల్ తోటల పెంపకానికి రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను తెలిపారు. సకాలంలో రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రంలో మెంటాడ రోడ్డులోని కాలువలు లేక నీరు నిలిచిపోతుందని దానిపైన చర్యలు చేపడతామని అన్నారు. వైరల్ ఫీవర్లపై డాక్టర్లు అప్రమత్తంగా ఉండి సేవలను అందించాలని కోరారు. అన్ని గ్రామాలలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళ్యాణి, స్థానిక నాయకులు గోపాలరాజు, మాజీ ఎంపీపీ మొక్కవ శ్రీధర్, గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. సపోర్ట్ చేస్తుంది. ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ మీద కూడా 90% సబ్సిడీస్. సో అది స్టేటస్ ఏంటి, ఎంతమంది రైతులు ముందుకు వచ్చారు, దాన్ని ఇంకా ఎలా ప్రమోట్ చేయాలి అనే దాని తర్వాత మనకున్నటువంటి ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఎలా ఉన్నాయి,
డైలీ వేతనం ఏ రకంగా వస్తుంది, యావరేజ్ ఇంకా పెరిగిందా లేదా. దాంట్లో ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో మనకి 17 కోట్లు మండలానికి శాంక్షన్ అయ్యింది. అందులో 6.5 కోట్లు వర్క్స్ అయ్యేది, ఇంకా 11.5 కోట్లు వర్క్స్ అవ్వాలి, 10.5 కోట్లు వర్క్స్ అవ్వాలి. అది అన్ని ఊళ్ళో డెవలప్మెంట్ అవుతుందా లేదా, ఇంకేదైనా గ్రామాల్లో విలేజ్లో రిక్వైర్మెంట్ ఉందా. తర్వాత ఇరిగేషన్ వర్క్స్ కూడా ఈ మండలానికి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 50 లక్షలతో ఎంఎన్ ఛానళ్ళు అలాగే బీవీ ఛానల్ కొంత భాగం రిపేర్ వర్క్స్ పెట్టుకున్నాము. 13 షేడ్స్కి మళ్ళీ బీవీ ఛానల్లో కూడా కొత్త ఎస్టిమేట్స్ ఇచ్చారు. బీవీ ఛానల్లో కూడా ఒక 90 lakhs పట్టువాడలో రిటైనింగ్ వాల్ కట్టడానికి ఇచ్చారు. 13th స్టేజ్ ప్రాజెక్ట్ కూడా ఒక 26 lakhs ఇచ్చారు. ఇవి 2 కూడా అప్రూవల్ పంపించాము, శాంక్షన్ పంపించాము. అవి వస్తే వెంటనే గ్రౌండ్ చేయాలి. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్పిఆర్ శ్రామిక భవన్ ప్రజా సంఘాల కార్యాలయం నందు సిఐటియు పతాకావిష్కరణ జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి జగన్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ ఐక్యతా పోరాటం నినాదంతో 1970వ సంవత్సరంలో సిఐటియు ఏర్పడిందని అన్నారు. నాటి నుంచి నేటి వరకు అనేక నిర్బంధాలను ఎదుర్కొని కార్మిక వర్గ ఐక్యత కోసం పెట్టుబడిదారీ విధానాన్ని, శ్రమ దోపిడీని, అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ దేశ ఐక్యత, సమగ్రత, ప్రభుత్వ రంగ పరిరక్షణ, కార్మిక ఉద్యోగ హక్కుల కోసం నిరంతరంగా పోరాడుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 19 జాతీయ సమ్మెలను నిర్వహించడంలో సిఐటియు కీలక పాత్ర వహించిందని, రైతాంగ, వ్యవసాయ, కూలీల పోరాటాలకు సంఘీభావంగా నిలిచిందని అన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సోషలిజమే పరిష్కారమని, కార్మిక వర్గ రాజ్య స్థాపన ద్వారానే అది సాధ్యమని అన్నారు. కార్మిక వర్గ ఐక్యతకు ఆటంకంగా ఉన్న మతతత్వ, కులతత్వ, ప్రాంతీయ విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా పోరాడతామని హెచ్చరించారు. పెట్టుబడిదారు విధానాలని అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సిఐటి ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో కార్మిక వర్గం పోరాడాలని చెప్పేసి జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పేసి సమ్మె జరగబోతూ ఉంది. ఆ సమ్మెలో మొత్తం కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకి వేల కోట్ల రూపాయలు సబ్సిడీల రూపంలో ఇస్తూ ఉంది, వాళ్ళ రుణాలను రద్దు చేస్తూ ఉంది. ఈరోజు కష్టపడిన శ్రామికులకి, కార్మికులకి ఈరోజు కనీస వేతనం ఇమ్మంటే చేతులు రావడం లేదు, అమలు చేయడం లేదు. అందుకనే ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అసంఘటిత రంగ కార్మికులకు గుర్తింపు చేయాలని చెప్పేసి, సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి, స్టీమ్ వర్కర్లందరినీ పర్మిట్ చేయాలని చెప్పేసి, ఈ మెడికల్ రిప్స్ ఉద్యోగులు ఈరోజు పని చేసే సందర్భంలో ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి అనేకమైన డిమాండ్లతో ఈ సమ్మె జరగబోతూ ఉంది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి, సమాన పని సమాన వేతనం ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు 8 నెలల పని విధానం పైన పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. ఈరోజు కార్మికులని శ్రమ దోచుకుంటున్నారు కాబట్టి శ్రమ దోపిడిని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు సిఐటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రతిజ్ఞ చేసి ఖచ్చితంగా కార్మికుల హక్కుల కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ పోరాటాలు అర్థం చేసుకొని వెనక్కి తగ్గాలి, లేకపోతే జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె జరగబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. బాంబు కుట్ర కేసు ఎన్ఐఏకి అప్పగింత, సిరాజ్తో కాంటాక్ట్లో ఉన్న మరో 6గురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ. గజపతి నగరం ఎంపీడీఓ కార్యాలయంలో మంత్రి కొండపల్లి సమీక్ష, విష జ్వరాలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.